హాయ్ అండి. హలో మ్యామ్. యాక్చువల్ గా నేను బిగ్ బాస్ చూసారా అండి? చూసాం. సో రామరాజు గారి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? సారీ, ఎలిమినేషన్ ఎలా అనిపించింది? ఎలిమినేషన్ అంటే తను కంఫర్టబుల్ లేదు కానీ వెళ్ళిపోయారు అంతే, ఇంకేం లేదు. అంతేనా? అంటే ఇవి ఉంటే బాగుండేది అంటారా? ఉంటే ఫ్యామిలీ వీక్ వరకు ఉండొచ్చు నా ఒపీనియన్. సో ఓకే, నేను శ్రీనివాస్ సాయి గారు వెళ్ళిపోయారు కదా, అది కరెక్టే అంటారా? ఆబ్వియస్లీ తను ఏం గేమ్ ఆడానండి. ప్రీవియస్ గేమ్ ఆడారా? నార్మల్ గా అడుగుతున్నా. ఏం లేక గేమ్స్ అంటే ఏం లేవు కదా, జీరో. సో తప్పే, వెళ్ళడానికి తప్పు అనిపించలేదు. అంటే నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మనకి లైవ్ చూసారండి? చూసారా నామినేషన్స్? ఇప్పుడు లైవ్ చూడలేదు. ప్రోమో చూసారు. నామినేషన్స్ గురించి చెప్తారు కొంచెం ప్రోమోనా? అందరూ వచ్చారండి, రెడీగానండి. మీరు అనుకున్న సెలబ్రిటీ రాబోతున్నారు. ఇమాన్యుయల్ తప్ప ఇమాన్యుయల్ రాడు. డెఫినెట్లీ షీ వాస్ డిజర్వ్ ద టాప్ 5. అండ్ తనుజ ఉంటారు ఎవ్రీ వీక్. తనుజ మాత్రం 100% ఉంటారు. ఇమాన్యుయల్ అనే వ్యక్తి ఎలా ఆడాలి, ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలి, ఎలా వీళ్ళతో ఎలా అంతవరకే ఉంటాడే తప్ప లిమిట్స్ క్రాస్ చేయడు. ఈవెన్ ఒకవేళ ఛాన్స్ వచ్చినా సరే తన గేమ్ తను చూపిస్తారు. 100% జెన్యూన్ ప్లేయర్ ఇమాన్యుయల్. టాప్ ఈజ్ డిజర్వ్ ద టాప్ ట్రోఫీ. ఇమాన్యుయల్ తనుజ అంటున్నా. నాకు టాప్ 3 ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఇమాన్యుయల్, తనుజ, భరణి. సుమన్ శెట్టి ఆడుతున్నారు, కొంచెం రావాలి, అతను కూడా రావాలి. ఫ్యామిలీ వీక్ కానీ నా టాప్ 3 మాత్రం వీళ్ళు. టాప్ 5 అంటే వీళ్ళు ముగ్గురు ప్లస్ అండ్ ఇంకొకరు ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ అనదర్ పర్సన్. డిపెండ్స్ అపాన్ ఓటింగ్స్. అండ్ లాస్ట్ సీజన్ కూడా మన అవినాష్ గారు, ఇతను ఇంకో 2-3 మెంబర్స్ కామెడియన్స్ వచ్చారు. వాళ్ళ లాస్ట్ సీజన్ మాట అంటే కమెడియన్స్ ఇప్పుడు కమెడియన్ కాదు, టాప్ 5 లో ఉండాలి, చూడాలి అన్నారు. అది అవినాష్ ప్రూవ్ చేశాడు. టాప్ 5 ఉన్నాడు, నాట్ ట్రోఫీ. అండ్ ఇంకో మాట ఏంటంటే ట్రోఫీ కూడా రావాలన్నారు. ఇమాన్యుయల్ షీ ప్రూవ్ దట్ హీ డిజర్వ్ దట్ టాప్ 5 రావాలి. హీ ఫీల్ ద ట్రోఫీ అంతే. ఇంకా కళ్యాణ్ ఆడుతారు. నేను అదే అన్న, టాప్ 5 రావాలి కళ్యాణ్. టాప్ 5 రావాలి. విన్నర్ చెప్పలేం మేడం. ఓకే, తనుజని టార్గెట్ చేసింది కదా మొన్న, కెప్టెన్ కావద్దని. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే డెఫినెట్లీ ఎవరో ఒకరు తొక్కుతారు, దాన్ని తప్పేం లేదు. అంతే మరి. ఎక్కడ నిలబడి అక్కడ ఉంటుంది, ఎక్కడ పాయింట్ చెప్పాలి అక్కడ పాయింట్ చెప్తున్నారు. ఎందుకు అలా మ్యానిపులేట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఏమంటారు దాన్ని, ఒక దీంట్లో ఉండిపోతున్నారు. సపోర్టివ్ పర్సన్ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు ఒక్క దాంట్లో చూపించండి ఒక విషయం. సరేలే, చెప్పడానికి ఇది అర్థం కాలేదు. అది ఫేక్ అండి, నేనే చెప్తా అది ఫేక్. నో కెప్టెన్ ఏముంది సార్ అలాంటప్పుడైతే. ఒక విషయం చెప్తా, అమర్దీప్ తెలుసు కదా, సీజన్ 7 or 6 అతను కెప్టెన్ అయ్యారా? గెలలేదు కానీ టాప్ 5 వచ్చారు కదా. ఇప్పుడు కెప్టెన్ అయ్యారంటే 1 వీక్ ఒక 1 వీక్ మాత్రమే నీకు ఇమ్యూనిటీ వస్తుంది. కానీ టాప్ 5 అనేది ఎంత చేసుకున్నా ఇప్పుడు ఎంత 14 మంది ఉన్నారు. అవసరం లేదు సార్. అలాంటప్పుడైతే రీతు చౌదరి కూడా కెప్టెన్ అవ్వలే కదా. అది మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? డెఫినెట్లీ ఎలిమినేషన్ అంటే అవ్వలేదు, ఆడనట్లేదు. ఫ్యామిలీ వర్క్ ఉండాలని నా ఒపీనియన్. అట్లా చెప్పలేదు సార్. ఈ నామినేషన్ ఎవరు దాన్ని బట్టి